పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. సో ఐసీసీ వాళ్ళకి గూగుల్ చేశారు, ఒకవేళ పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ ఆడపోతే దే మైట్ బి రీప్లేస్ విత్ టీమ్ బంగ్లాదేశ్. ఎస్, యూ హర్డ్ ఇట్ రైట్. లేటెస్ట్ డెవలప్మెంట్స్ అయినాయి. విల్ డిస్కస్. మార్కల్ ఇండియన్ టీమ్ బౌలింగ్ కోచ్ సంజు శాంసన్ గురించి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చాడు. అదేంటి, రియాన్ పరాగ్ ఫిట్నెస్ టెస్ట్ చేస్తున్నాడు. ఎందుకు? T20 వరల్డ్ కప్ స్క్వాడ్లో తనకేమైనా ఆపర్చునిటీ ఉందా? అండ్ ఇండియా వార్మప్ మ్యాచెస్ ఆడబోతున్నారు T20 వరల్డ్ కప్ కంటే ముందు. 3 మ్యాచ్లు USA, నమీబియా అండ్ సౌత్ ఆఫ్రికాతో. ఎక్కడ ఆడబోతున్నారు? వాట్ ఆర్ దోస్ టైమింగ్స్? అండ్ ఇవాల్టి నుంచి 4th T20 సిరీస్ గెలిచిపోయారు. కానీ వాట్ ఆర్ ద థింగ్స్ టు ఇంప్రూవ్ బిఫోర్ ద T20 వరల్డ్ కప్? ఎవ్రీథింగ్ ఇన్ దిస్ వీడియో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. బోల్డ్ అన్ని విషయాలు ఉన్నాయి ఇవాళ మీతో షేర్ చేస్తానికి. బిఫోర్ ఐ గెట్ దేర్, మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. అకౌంట్ స్టార్ట్ చేద్దాం. పాకిస్తాన్ గురించి లేటెస్ట్ డెవలప్మెంట్ ఉంది, దాని గురించి మాట్లాడదాం. కానీ బిఫోర్ ఐ గెట్ టు ఆల్ ఆఫ్ దోస్, ఇంకో ఇంపార్టెంట్ విషయం మీతో షేర్ చేసుకోవాలి. నిన్న మార్కులు వచ్చి ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ఇచ్చాడు సంజు శాంసన్ గురించి. తను ఏమన్నాడంటే, సంజు శాంసన్ ఈజ్ జస్ట్ 1 knock అవే ఫ్రమ్ గెటింగ్ ఇన్ టు ఫామ్. అంటే ఈ స్టేట్మెంట్ బట్టి మనకి ఏమర్థమవుతుందంటే, ఇండియన్ టీమ్ మేనేజ్మెంట్ సంజు శాంసన్ మీద ఎంత నమ్మకం చూపిస్తున్నారో అర్థమవుతుంది. దే వాంట్ లాంజివిటీ. అందరూ అనుకోవచ్చు ఇషాన్ కిషన్ ఆడేస్తాడు T20 వరల్డ్ కప్లో ఫస్ట్ మ్యాచ్ నుంచి, జరగచ్చు. కానీ ఇంకా 2 మ్యాచ్లు ఉన్నాయి. నాట్ టు ఫర్గెట్, సంజుకి ఇంకా 2 మ్యాచ్లు ఆపర్చునిటీస్ దొరుకుతాయి. ఎందుకంటే తిలక్ వర్మ ఈ స్టిల్ నాట్ ఫిట్. న్యూజిలాండ్ సిరీస్కి ఈజ్ నాట్ కమింగ్ బ్యాక్. అనౌన్స్ చేస్తారు సేమ్ స్క్వాడ్. ఇది మీకు ఆల్రెడీ 1 వీక్ ముందే చెప్పారు. తిలక్ వర్మ వార్మప్ మ్యాచెస్ నుంచి బహుశా ఫిట్ అవుతాడని. లైక్లీ అదే అవ్వచ్చు, ముందు ముందు చెప్తాను నేను. అయితే ఇప్పుడు సంజు శాంసన్కి ఇంకా 2 మ్యాచ్ల ఆపర్చునిటీస్ దొరుకుతున్నాయి. ఒక మ్యాచ్ వైజాగ్లో, ఇంకోటేమో తన హోమ్ టౌన్ కేరళలో. తను ఈ మ్యాచ్ రన్స్ కొట్టాడంటే ఫస్ట్ ఆపర్చునిటీ సంజుకి దొరుకుతుంది. ఇషాన్ కిషన్ కొడితే ఇషాన్ కిషన్ దొరుకుతుంది. కానీ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే ఈస్, ఈ స్టేట్మెంట్ చూసిన తర్వాత ఏమర్థమవుతుందంటే, సంజు ఒకవేళ మంచి ఫామ్ చూపించి రన్స్ కొడితే డెఫినెట్లీ సంజు విల్ ఓపెన్ విత్ అభిషేక్ శర్మ. దిస్ ఈజ్ వాట్ ఐ ఫీల్ ఆ స్టేట్మెంట్ చూసిన తర్వాత. ఓకే, మరి మీ ఒపీనియన్ ఏంటి దీని మీద కింద కమెంట్ చేయండి. ఓకే, నౌ కమింగ్ టు సెకండ్ పాయింట్. ఫుల్ ఫిట్నెస్ టెస్ట్ చేస్తున్నాడు రియాన్ పరాగ్. అనుకోవచ్చు రియాన్ పరాగ్ ఏంటి సడన్గా అని చెప్పేసి. అయితే వాషింగ్టన్ సుందర్ ఇంకా ఫిట్ లేడు. ఇద్దరు ప్లేయర్స్ ఫిట్ లేరు వరల్డ్ కప్ స్క్వాడ్లో ఉన్నోళ్ళు. ఒకటి వాషింగ్టన్ సుందర్, ఇంకో తిలక్ వర్మ. తిలక్ వర్మ మోస్ట్ లైక్లీ వార్మప్ మ్యాచ్కి వచ్చేస్తున్నాడు. తన స్క్వాడ్లో రాగానే మనకు తెలుసు శ్రేయస్ అయ్యర్ విల్ గో అవుట్ ఆఫ్ ద స్క్వాడ్. అయితే ఇప్పుడు వాషింగ్టన్ సుందర్ ప్లేస్లో ఎవరు వచ్చారు ఈ సిరీస్ గురించి? బిష్నోయ్ వచ్చాడు. బిష్నోయ్ మంచి పర్ఫార్మెన్స్ కూడా చేశాడు. అయితే ఇప్పుడు ఇండియాకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఐదర్ గో విత్ బిష్నోయ్, ఒకవేళ వాషింగ్టన్ సుందర్ ఫిట్ అవ్వకపోతే, ఇప్పుడు దాకా ఇన్ఫర్మేషన్ లేదు, సైడ్ స్ట్రెయిన్ ఉంది తనకి. ఒకవేళ ఫిట్ అవ్వకపోతే బిష్నోయ్, లేకపోతే దే ఆర్ ఆల్సో లుకింగ్ అట్ రియాన్ పరాగ్. అందుకని ఫిట్నెస్ టెస్ట్ ఇస్తున్నాడు తను. లైక్ అండ్ లైక్ రీప్లేస్మెంట్ అనమాట. ఎవరైనా తీసుకోవచ్చు. బిష్నోయ్ ఆల్సో ఈజ్ నాట్ ఎ బ్యాడ్ ఐడియా. సో లెట్స్ సీ మన సెలెక్టర్స్ ఏం డిసైడ్ చేస్తారో. ఇదొకటి. ఇంకోటి ఇంపార్టెంట్ విషయం, వార్మప్ మ్యాచెస్. చాలామంది మెసేజెస్లో అడుగుతున్నారు ఇండియా వార్మప్ మ్యాచెస్ ఎప్పుడు ఉన్నాయని చెప్పేసి. అందుకనే ఐఎమ్ టెలింగ్ యూ దిస్. ఆల్రెడీ స్క్రీన్ మీద మీకు వేస్తున్నా అన్ని లిస్ట్ ఆఫ్ ఆల్ వార్మప్ మ్యాచెస్ అన్ని కంట్రీస్కి. అయితే దీంట్లో 3 మ్యాచ్లు ఇండియా ఆడుతుంది. సౌత్ ఆఫ్రికా, USA, ఇంకా నమీబియాతో. అయితే సౌత్ ఆఫ్రికాతో ఇండియా మెయిన్ స్క్వాడ్ ఆడుతున్నారు. నమీబియాతో, ఆస్ట్రేలియాతో ఇండియా ఏ స్క్వాడ్ ఆడుతున్నారు. అంటే ఫుల్ కంప్లీట్ మెయిన్ టీమ్ ఆడట్లే అనమాట. ఎందుకంటే ఆల్రెడీ సిరీస్ ఆడేస్తున్నారు. దే డోంట్ వాంట్ టు టేక్ దట్ రిస్క్. సో ఇది సంగతి. మొత్తానికి వార్మప్ మ్యాచ్ కల్లా ఈ మ్యాచ్కి ఐ వాస్ టెలింగ్ వచ్చేస్తాడు మన తిలక్ వర్మ ఫిట్ అండ్ ఫైన్. ఎందుకంటే రికవర్ అవుతున్నాడు. సో తనకు కూడా గేమ్ టైం కావాలి కదా. అందుకని ఈ వార్మప్ మ్యాచ్ కల్లా ఫిట్ అయిపోయి ఈ మ్యాచ్ ఆడతాడని చెప్పేసి ఐఎమ్ థింకింగ్. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్. మరి అది సంగతి. ఇప్పుడు మనం ఇవాళ నుంచి జరగబోయే 4th T20 ఇండియా ఏం డిఫరెంట్గా చేయొచ్చు. లెట్స్ టాక్ అబౌట్ ఇట్. సో కమింగ్ టు 4th T20 ఎక్కడ ఆడుతున్నారు? వైజాగ్లో. మంచి బ్యాటింగ్ పిచ్. ఆల్రెడీ మనం ఐపీఎల్లో కూడా చూసాం ఎంత మంచి హై స్కోరింగ్ వెన్యూ ఇది. 200 ఈజ్ అ విన్నింగ్ స్కోర్. ఇక్కడ చిన్న గ్రౌండ్, ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్, మంచిగా రన్స్ వస్తాయి. అయితే ఇక్కడ రీసెంట్లీ మీకు గుర్తుంటే ఇండియా వర్సెస్ సౌత్ ఆఫ్రికా ODI సిరీస్ ఆడారా? అప్పుడు ఇక్కడ రోహిత్ శర్మ మంచి రన్స్ కొట్టాడు, యశస్వి జైస్వాల్ సెంచరీ కొట్టాడు. ఫస్ట్ బ్యాటింగ్ చేస్తూ సౌత్ ఆఫ్రికా 270 కొడితే ఇండియా చేజ్ చేశారు జస్ట్ 1 వికెట్తో. యశస్వి జైస్వాల్ సూపర్ బ్యాటింగ్ చేశాడు. రీసెంట్లీ అయింది మ్యాచ్, ఒక నెల ముందే. సో అందుకని మంచి బ్యాటింగ్ పిచ్, సెకండ్ బ్యాటింగే చేయాలి. కానీ వాట్ ఐమ్ ఎక్స్పెక్టింగ్ ఈ మ్యాచ్లో అంటే, ఫస్ట్ బ్యాటింగ్ చేయాల్సిందే ఇండియా. దే హ్యావ్ టు ఛాలెంజ్. డ్యూలో చిన్న గ్రౌండ్లో బౌలర్స్ ఎట్లా ఇస్తారు, వరల్డ్ కప్కి అలవాటు చేసుకోవాలి. అదొకటి. ప్లేయింగ్ 11స్కి వస్తే బోత్ ద టీమ్స్ నుంచి చాలా మార్పులు చూస్తారు మీరు. ఎందుకంటే సిరీస్ అయిపోయింది, ఆల్రెడీ గెలిచిపోయారు ఇండియా. కాబట్టి వరల్డ్ కప్కి ప్రిపరేషన్ కింద చూస్తారు ఈ మ్యాచ్. ఎస్పెషల్లీ ఇండియా వైపు చూస్తే వాట్ ఐమ్ లుకింగ్ అట్ ఇస్ హర్షదీప్ రావాలి ప్లేయింగ్ 11లో. ఎందుకంటే న్యూ బాల్తో ఎక్కువ రన్స్ ఇస్తున్నాడు. దట్ ఈస్ 1 ఏరియా ఈ షుడ్ ఇంప్రూవ్.
అండ్ బ్యాటింగ్లో కూడా చూస్తే అక్షర్ పటేల్ మళ్ళీ రావాలి, ఎందుకంటే బౌలింగ్ పర్వాలేదు కానీ బ్యాటింగ్లో తన గేమ్ టైం రావాలి. హార్దిక్ పాండేకి గేమ్ టైం కావాలి, రింకు సింగ్కి గేమ్ టైం కావాలి, డూబేకి గేమ్ టైం కావాలి. ఇలాంటి బ్యాటర్స్ని బ్యాటింగ్లో మీరు డిఫరెంట్ పొజిషన్స్లో బ్యాటింగ్ ఆర్డర్ మార్పు చూడొచ్చు ఈ మ్యాచ్లో. దట్ ఈస్ వాట్ ఐఎమ్ లుకింగ్ అట్. అండ్ న్యూజిలాండ్ వైపు కూడా వాళ్ళు కూడా చాలా ప్లేయర్స్తో ఎక్స్పెరిమెంట్ చేస్తారు, T20 వరల్డ్ కప్ రాబోతుంది కాబట్టి. దట్స్ అబౌట్ ఇట్. ఇంకా గేమ్ ప్లాన్స్ అని మాట్లాడేది లేదు, ఎందుకంటే ఇండియా ఆల్రెడీ సిరీస్ గెలిచిపోయారు. బట్ స్టిల్ మ్యాచ్ ఇక్కడ ఎవరు గెలుస్తారంటే ఐ వుడ్ సే స్టిల్ ఇండియా. ఎందుకంటే ఇండియా ప్లేయర్స్ అందరు దే వాంట్ టు ప్రిపేర్, దే వాంట్ టు డూ వెల్, ప్లేయింగ్ 11లో ఆడాలని ఉంటుంది అందరికీ, ఆ కాంపిటేటివ్నెస్ ఉంది, అందరు మంచి ఫామ్లో ఉన్నారు కాబట్టి ఇండియా టు విన్ దిస్ 4th T20I ఆల్సో ఈజ్ వాట్ మై ప్రెడిక్షన్ ఈజ్. నౌ లెట్స్ టాక్ అబౌట్ ద లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ డెవలప్మెంట్స్ పాకిస్తాన్ గురించి. సో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే నిన్న PCB చైర్మన్ మోసిన్ నఖ్వీ ట్వీట్ చేశాడు ఒక స్టేట్మెంట్. వాళ్ళు వెళ్ళి ప్రైమ్ మినిస్టర్ని కలిశారంట, మీటింగ్స్ జరుపుకున్నారు. సో టేబుల్ మీద ఆప్షన్స్ ఆర్ ఓపెన్ అండ్ ఫైనలీ వాళ్ళు ఈ వీకెండ్ కల్లా డిసిషన్ తీసుకుంటారంట, ఈ T20 వరల్డ్ కప్ పాకిస్తాన్ ఆడాలా లేదా అని చెప్పేసి. స్టేట్మెంట్ బయటకు రాగానే ICC పాకిస్తాన్కి ఒక పెద్ద గూగుల్ వేశారు. మనమైతే మజాక్ మేము అనుకున్నాం, అది నిజమైంది. అకార్డింగ్ టు హిందుస్థాన్ టైమ్స్, ఒక్కవేళ పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ ఆడకపోతే వాళ్ళ ప్లేస్లో బంగ్లాదేశ్ని రిప్లేస్ చేస్తాను. ఐ నో ఇట్స్ వెరీ ఫనీ కదా, బట్ దిస్ మైట్ బి రియల్. అకార్డింగ్ టు హిందుస్థాన్ టైమ్స్ ICC దే ఆర్ థింకింగ్ లైక్ దిస్. అయితే ఇంకో విషయం, పాకిస్తాన్ ఇంకొకటి ఏం ఆలోచిస్తుందంటే T20 వరల్డ్ కప్ ఆడతాము కానీ ఇండియా మ్యాచ్ బాయ్కాట్ చేద్దామని కూడా ఆలోచిస్తున్నారు. ఒకవేళ ఇట్లా చేస్తే వాళ్ళు $38 million లాస్ సూట్ విల్ బి ఫైల్డ్ అగేన్స్ట్ దెమ్ బ్రాడ్కాస్టర్స్ నుంచి. ఎందుకంటే రీజన్ లేదు బాయ్కాట్ చేస్తానికి, ఎందుకంటే వాళ్ళ మ్యాచ్లు శ్రీలంకలో అవుతున్నాయి కదా. ఇష్యూ ఏంటి, వితౌట్ ఎనీ రీజన్ దే కెనాట్ డూ దట్ అండ్ దే కెనాట్ ఫైట్ అగేన్స్ట్ దిస్ లాస్ సూట్. చాలా పెద్ద ఇష్యూ ఇది అయిపోతుంది పాకిస్తాన్కి. అండ్ ఆల్సో ICC స్ట్రిక్ట్లీ చెప్పేసింది పాకిస్తాన్కి, ఒకవేళ మీరు T20 వరల్డ్ కప్ ఆడపోతే యూ విల్ బి ఐసోలేటెడ్. ICC ఈవెంట్స్, బైలాటరల్స్, ఏషియా కప్, ఆఖరికి రెవెన్యూ, నథింగ్ డూయింగ్, దే విల్ బి ఐసోలేటెడ్. అండ్ ఆల్సో ఇంకోటి కూడా చెప్పేస్తారు వాళ్ళకి, ఆఖరికి PSL మ్యాచ్లకి ఆడతాను కూడా ఇంటర్నేషనల్ ప్లేయర్స్ NOC తీసుకొని రావాలని చెప్పేసి. షాక్లో వెళ్ళిపోయారు పాకిస్తాన్. సో ఇప్పుడు కరెంట్ సిచ్యువేషన్ అది. ఇప్పుడు Feb 1st అండర్-19 వరల్డ్ కప్ మ్యాచ్ ఉంది, ఇండియా వర్సెస్ పాకిస్తాన్. ఆ మ్యాచ్ వాళ్ళు ఆడుతున్నారు, కాకపోతే బ్లాక్ ఆర్మ్ బ్యాండ్స్ వేసుకొని ఆడుతున్నారు అని చెప్పేసి ఇప్పటిదాకా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మొత్తానికి ఇది పరిస్థితి. మరి ఇప్పుడు మీరు చెప్పండి, మొత్తం సిచ్యువేషన్ చూశారు కదా, మరి పాకిస్తాన్ T20 వరల్డ్ కప్ ఆడతారా లేదా కింద కామెంట్ చేయండి. సో దట్స్ ఇట్ గైస్, ఐ హోప్ యూ ఎంజాయ్ దిస్ వీడియో. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాము. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. చలో బాయ్ బాయ్, టేక్ కేర్.